హైదరాబాద్ పాత బస్తీ భవానీనగర్ లో కలకలం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. రైల్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు ప్రస్తుతం ఆ మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ పై తరచూ మద్యం గంజాయి మత్తులో గొడవలు దాడులు జరిగి హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సమాచారాన్ని అందుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఎంబీటీ పార్టీ నేతలు మృతుల కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలేంటో బయటపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలోని భవానీనగర్ పోలీసు పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్ పైన కొంతమంది యువకులు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ప్రమాదశాతంగా ఇద్దరు యువకులు అయితే ఏకంగా రైల్వే ట్రాక్ పైన పడి చనిపోయిన పరిస్థితి. చాలా కాలం నుంచి ఇదే ప్రాంతాల్లో చాలా హత్యలు జరిగాయి. చాలామంది అయితే యువకులు ఇదే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో అనేక సందర్భాల్లో కూడా పోలీసు అధికారులు చాలా పెద్ద ఎత్తున పెట్రోలింగ్ పెంచారు. పదే పదే ఈ రైల్వే ట్రాక్ పైన కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించేవారు. కానీ ఈరోజు సాయంత్రం ఏం జరిగిందేమో కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొంతమంది యువకులు ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. దాడుల్లోనే ప్రమాదశాతంగా ఇద్దరు చనిపోయినట్టు కూడా పోలీసు అధికారులు అయితే ప్రాథమిక విచారణలో అయితే తెలిపిన పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ డ్రగ్స్ గంజాకి అలవాటు పడిన చాలామంది యువకులు అయితే ఇక్కడ దాడులు చేసుకునేవాళ్ళు. ఈరోజు సాయంత్రం కూడా ఒక గుంపుగా వచ్చి ఇక్కడ దాడులు చేసుకున్నారు. ఆ దాడుల్లోని ప్రాణాలు కోల్పోయినని కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. సమాచారం అందుకున్న అటు రైల్వే పోలీసులు కావచ్చు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాలని మార్చికి తరలించారు. ఈ మొత్తం ఘటన పైన కూడా పూర్తిగా విచారించి నిజాలు బయటకు తెలియాలనేసి కూడా ప్రజాప్రతినిధులు అయితే పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.